అన్నిటికంటే ఏంటంటే గత నెల రోజుల నుంచి యూరియా ఎవరిది? గ్రామస్తులది. సో గ్రామాలలో రైతుల హక్కు దాన్ని ఒక పెద్ద నెగటివ్ పోయినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచనలు వస్తున్నట్టున్నాయి. ఈ యూరియా అంటే 18 లక్షలు రావాల్సినది 6 లక్షలు కూడా రాలేదు. డెఫినెట్ గా కొంత గవర్నమెంట్ కూడా ఇండైరెక్ట్ లో ప్రతి ప్రభుత్వం కూడా ఇంకొక ప్రభుత్వానికి అవకాశం చూసి కొంత పాలిటిక్స్ ఇస్ మైండ్ గేమ్. సో ప్రజలను అవకాశంగా చూసుకొని పర్పస్ఫుల్ గా కూడా ఇక్కడ ఈ వైఫల్యం కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చా? ఇద్దరిని చేస్తుంది. గమ్మత్ ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ గొడవ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని గొడవ తెలంగాణలో ఎందుకు నడుస్తుందని అంటే దాన్ని ఉపయోగించుకొని ఇటు అంటే అందరికీ అన్ని పార్టీలకు ఇదొక ఆయుధంగా దొరికింది.